సో మరి ఏంటి, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ముందుగా మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, యోయో టీవీ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. బీఆర్ఎస్ మిత్రులు రామ్మూర్తి గారు మాట్లాడుతూ ఏదైతే అనర్హత పిటిషన్ మీరు పెట్టిన చర్చ 10 మంది మీద సభ్యుల మీద జరుగుతున్నటువంటి చర్చలో ఇద్దరు ముఖ్యంగా దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి గారి మీద ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మరియు కౌశిక్ రెడ్డి గారు, వాడి కౌశిక్ రెడ్డి గారు వేసినటువంటి కేసుల మీద ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులు, వీళ్ళ వైపు నుంచి ఫిర్యాదు చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క ఫిర్యాదు యొక్క అంత వివరంగా ఇచ్చిండ్రు సాక్ష్యాలతోటి. అదేవిధంగా వాళ్ళ వైపు నుంచి ఆన్సర్ కాల్ఫర్ చేసిండ్రు స్పీకర్ గారు. అది ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. గతంలో 8 మంది శాసనసభ్యుల విషయంలో చేసి క్లీన్ చిట్ ఇచ్చారు. సరే, ఇప్పుడు మీరు టెక్నికల్గా మాట్లాడుకుందాం. మనం అంటే దాన్ని యథార్థాలు మాట్లాడుకుంటే వేరే తీరు ఉంటుంది, టెక్నికల్ అంశాలే మాట్లాడుకుంటాం. మనం టెక్నికల్గానే మాట్లాడదాం. కావాల్సింది కూడా ఒక్క నిమిషం కాకుండా మంచిగా మాట్లాడుకుందాం. చెప్పండి. ఏదైతే ఒక శాసనసభ్యుడి మీద చట్ట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యుడి మీద కానీ, శాసన మండలి సభ్యుడి మీద కానీ, పార్లమెంట్ సభ్యుడి మీద కానీ అనర్హత వేటు వేయడానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి, కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. విప్కి అగనెస్ట్గా ఓటేసినప్పుడు కానివ్వండి, ప్రత్యక్షంగా వాళ్ళు వీళ్ళ మీద బాగా విమర్శలు చేసి వీళ్ళు నోటీసులు జారీ చేసి పార్టీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే వాళ్ళను ఎక్స్పెల్ చేయమని ఇవ్వాల్సినటువంటి ఉదంతం ఉంటుంది. ఈ గతము లోపల ఒక స్పీకర్కు ఉండేటువంటి విచక్షణాధికారులకు లోబడి మాత్రమే కోర్టు ఏం చెప్పిందంటే, దీంట్లో మాకు స్పీకర్ యొక్క విచక్షణాధికారాల లోపలికి మాకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఆయన ఒక నిర్ణయం చేస్తే తప్ప ఒప్ప అన్న దాని మీద ఆయన వాళ్ళు సమీక్షిస్తారు. ఏమన్నా నిర్ణయంలో తేడా ఉంటే వీళ్ళకి మేము అప్పీల్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆయన ఒక నిర్ణయం వెలువడ్డ తర్వాత వీళ్ళకి అంతకంటే బలమైన వాదన వినిపించదలుచుకుంటే కోర్టులో వీళ్ళ వాదన నిలబడుతుంది. అయితే ఆయన వివరణ ఇచ్చేంత వరకు ఆగాల్సిందే. ఇది ఎందుకు జరుగుతుంది జాప్యం అంటే, ఇది ఒక మన రాష్ట్రంలో జరుగుతుందా? గతం లోపల కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మారినటువంటి వాళ్ళది 5 ఏళ్ళు విచారణ జరిగి లాస్ట్కి ఇచ్చిండ్రు. కర్ణాటకలో జరిగినటువంటి ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. వేరే నార్త్లో కూడా అనేక ఎపిసోడ్స్ లోపల సంవత్సరాలే టైం పట్టింది. ఇది మన కొత్త ప్రాక్టీస్ ఏం కాదు, ఇక్కడ కొత్తగా జరుగుతున్న అంశమేం కాదు ఇది. తర్వాత సరే, ఇప్పుడు ఇది మాది, వీళ్ళన్నీ ఈ ఇద్దరిని మీరు చేస్తే 10 మంది ఎలక్షన్స్ పెడితే మీరు గెలవలేరు, మీకు దమ్ము లేదు ధైర్యం లేదు అని చెప్పి అంటున్నారు. దమ్ము ధైర్యం లేదే కంటోన్మెంట్లో గెలిచినవా? దమ్ము ధైర్యం లేదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిచినవా? దమ్ము ధైర్యం లేదే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా ప్రాబల్యం చూపినవా? దమ్ము ధైర్యం లేదే నిన్నగాక మొన్న మున్సిపాలిటీస్ లోపల ఇన్ని మున్సిపాలిటీస్ కైవసం చేసుకోగలిగినమా? మీరు ఎన్ని ఎలక్షన్స్ మ్యానిపులేషన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే పార్టీలను కలుపుకోవడము అంటే విచ్చలవిడిగా మీరు వీటిని ప్రోత్సహించారు. దేన్ని మన పార్టీ మార్పులను ప్రోత్సహించింది, ఫస్ట్ ప్రారంభించింది టీఆర్ఎస్ పార్టీని. 2014లో వాళ్ళు ఎన్నికైనప్పుడు వాళ్ళకున్నటువంటి మండలాలెన్ని, జిల్లా పరిషత్తులు ఎన్ని, లోకల్ బాడీస్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఏముండే. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరినీ వాళ్ళు కలుపుకున్నారు. టీడీపీ పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరూ వాళ్ళు కలుపుకున్నారు. నేను లోకల్ బాడీస్ గురించి చెప్తాను, ఎమ్మెల్యేస్ గురించి చెప్తలేను. టోటల్గా కలుపుకోవడము, మెర్జింగ్ అనేది వాళ్ళే స్టార్ట్ చేశారు ప్రపంచనంగా. రాజ్యాంగబద్ధంగా కలుపుకున్నాం. రాజ్యాంగబద్ధంగా చేసిండ్రా, రాజ్యాంగ విరుద్ధంగా చేసిన, విరుద్ధంగా చేసినవి కూడా అనేక ఉన్నాయి. వాళ్ళు టీడీపీ తలసాని శ్రీనివాస్ యాదవ్కు పూర్తి మెర్జ్ కాకముందే మంత్రి పదవి ఇవ్వలేదా? మీరు సరే మెర్జ్ అయిన తర్వాత సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చిండ్రు, అది వేరు. మెర్జ్ కాకముందే, అప్పుడు కాకముందే ఇచ్చిండ్రు కదా. అనేకమైన అంటే మీరు రాజ్యం మీరు చేసినప్పుడు ఇవేవి తప్పులు కావు. కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు వచ్చిన మేము చేసినప్పుడు ప్రతి తప్పు. సరే, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎత్తి చూపాలి, వాళ్ళు అంటారు తప్పు లేదు. మీకు ఈ 2 ఎమ్మెల్యేల మీద స్పీకర్ నిర్ణయం వెలువడ్డ తర్వాత మీకు సహేతుకంగా అనిపించకపోతే సుప్రీంకోర్టులో మళ్ళీ మీరు మీ వాదన వినిపించుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ దాని మీద స్పెషల్ బెంచ్ పోవడమో చేయడమో, దానికి ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్ ఏముంటుంది చూసుకుంటారు. కాకపోతే ఇక్కడ మీకు దమ్ము ధైర్యం లేదంటే, ఇప్పుడు మీకు ఒకసారి కాదు 4 సార్లు నీళ్లు దాపినాం.
పార్లమెంట్ ఎన్నికల్లో 0కి వచ్చిండ్రు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొద్దిగా మీకు అక్కడక్కడ ప్రాణం ఉన్నట్టు కనబడ్డరు. అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు నీళ్లు తాగిచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు మీకు తెలిసిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఏం ఫలితం వచ్చిందో అందరూ చూసిండ్రు. ఇవన్నీ మేమే గెలుస్తాం, నగరాల్లో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, నగరాలు మొత్తం ముట్టుకోలే అంటే హైదరాబాద్లో జరిగిన 2 బై ఎలక్షన్లో మీరు ఓడిపోయినరు, మరి మేము గెలిచినాం. ఎన్నికలకు భయపట్టుకోవడం అయితే మాకెక్కడికి సమస్య లేదు. కాకపోతే ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఆత్మాలోకనం చేసుకోవాలి. మీరు అధికారంలో ఉన్నంతసేపు ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేల మీద మీకు క్లారిటీ ఇచ్చారు కదా, క్లీన్ చిట్ వచ్చింది, వీళ్ళు కూడా క్లీన్ ఇస్తారు కదా. ఒక రోజు అంత లేట్ అంటే వాళ్ళు అడుగుతుంది అదే కదా. సుప్రీంకోర్టు 3 వారాలకు అడుగు ఇచ్చింది, అడుగుకు లోబడి ఇవ్వాల్సిందే కదా. మీరు వాళ్ళు 3 వీక్స్ ముందు ఎప్పుడో కూడా మీకు ఎప్పుడో గడ్డం ప్రసాద్ గారికి వార్నింగ్ లాగా ఇచ్చారు, మీరు తొందరగా దీని మీద ఏదో ఒకటి తెలుసు, లేదంటే మేమే నిర్ణయం తీసుకుంటాను కూడా కోర్టు వారు చెప్పింది ఒకటి చెప్పింది కాబట్టి విచారణ జరుగుతుంది. రాజ్యాంగం ఇప్పుడు రాజ్యాంగంలో 100% అండి కోర్టుకు లోబడి సుప్రీంకోర్టు ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మీద ఎన్ని వ్యతిరేకం వచ్చింది సుప్రీంకోర్టు నుంచి, వచ్చిన వాటికి వాళ్ళు సవరించుకుంటలేరా? అన్నిట్లలో ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి, వాళ్ళ ఇష్టానుసారం కానీ ప్రజా ఇష్టాన్ని తీసుకుంటాయి. చట్టానికి లోబడి కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే దానికి కోర్టు అనేది ఉన్నది మొట్టికాయలు వేయడానికి, దీన్ని పరిరక్షించడానికే కదా. అందుకోసం దాని విషయంలో ఎవ్వరు కూడా సంశయించాల్సిన అవసరం లేదు. గడ్డం ప్రసాద్ గారు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపు స్పీకర్ గారు నిర్ణయాన్ని వెలువరుస్తారు. ఒక దళితుడు స్పీకర్గా ఉండి అతను చేస్తలేడని చెప్పి మిత్రులు రామ్మూర్తి గారు అన్నారు. లేదండి, ఆయన చాలా నిబద్ధత గల వ్యక్తి, ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యక్తి గడ్డం ప్రసాద్ గారు. ఆయన మీద ఎక్కడ కూడా మచ్చలేదు, క్లియర్ ఉన్నది. రాజ్యాంగానికి లోబడి అందరు ఎవరున్నా ఆ ప్లేస్లో వాళ్ళకు ఉండేటువంటి ప్రెషర్స్, వాళ్ళకున్న లిమిటేషన్స్లో వాళ్ళు ఇస్తారు. దాని విషయంలో వ్యక్తిగతంగా అనాల్సిన అవసరం లేదు. 100% దాని మీద ఇప్పుడు దాని లిమిటేషన్స్ అంటే ఉన్నటువంటి ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి, దాని ప్రకారం ఇస్తారు, లిమిటేషన్స్లో ఇస్తారు. ఎవరికి కూడా లొంగరు చేయరు, దాని నిబద్ధతతోటే ఇస్తారు. 8 మంది మీద ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు? ఎక్కడన్నా వాళ్ళు టిప్కి అగ్నెస్ట్ ఓటేసిండ్రా? ఎక్కడన్నా వాళ్ళు క్రాస్ అవుతే, వాళ్ళకున్న పారామీటర్స్ ఏమైనా క్రాస్ అవుతే దానికి వేస్తారు, లేనప్పుడు ఎందుకు వేస్తారు? ప్రతిపక్షాన్ని చంపాలి, టోటల్గా లేకుండా చేయాలన్నటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది కాబట్టి ఆయన సొంతంగా ఇంట్లోనే ప్రతిపక్షం పుట్టే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని పరిరక్షిస్తాం కాబట్టే మీకు ఇన్ని సీట్లు వచ్చినాయి ఇవాళ మున్సిపల్ అయినా. లేకపోతే మీలాగా చేస్తే మేమే పార్టీ 100% అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసింది కదా. ఇప్పుడు ఒకటండి, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది, వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు. బట్ కాకపోతే ఏమైంది, మీకు 10 ఏళ్ళు మీరు మొత్తం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తే మీ ఇంటనే ప్రతిపక్షం పుట్టింది కదా. ప్రకృతి వికృతి అండి, 2 ఉండాల్సిందే. అవి ఉండకపోతే మీరు చంపే ప్రయత్నం చేస్తే మన ఇంట్లోనే పుడుతుంది, లేదా మన ఒంట్లో పుడుతుంది. అందుకోసం మీరు చేసినటువంటి దాని ప్రక్రియకు పరిణామం మీరు అనుభవిస్తున్నారు. ఇంకా దాని విషయంలో మాట్లాడాల్సినట్టు ఆస్కారం లేదు. ఇప్పటికైనా మీరు ఆత్మాలోకన చేసుకొని ప్రజలకు, ఉద్యమకారులకు మీరు మీ ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఏమి చేయలేకపోయినరు, ఉద్యమకారులు ఏం చేసిండ్రు, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మీరు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఫెయిల్ అయినరు, నీళ్లు నిధులు నియామకాల పేరు మీద వచ్చినటువంటి ఉద్యమం రాష్ట్రం, దానికి ఏం జరిగింది, దానికి క్షమాపణ చెప్పి ఇప్పటికైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా పుట్టగతులు ఉంటాయి. లేకపోతే పూర్తిగా అంతరించిపోద్ది. అంతకంటే ఎక్కువ జరిగేది ఏం లేదు. వాళ్ళు ఇప్పటికీ ఆత్మాలోకం చేసి కేవలం వ్యక్తి విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ప్రజా సమస్యల మీద ఎక్కడ మాట్లాడుతున్నారు? మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వ్యక్తిగత విమర్శలకు ఇస్తున్న ప్రాధాన్యత, ప్రజా సమస్యల మీద ఎక్కడ మాట్లాడుతున్నారు? మీరు ప్రజలకు నిజమైన సమస్యల మీద మాట్లాడండి, దాని మీద సరిగ్గా మాట్లాడితే సరైన సమాధానం వస్తుంది. కేసీఆర్ గారిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి, బయటకు వచ్చి మాట్లాడమనండి. ఇంత అనుభవం కలిగినటువంటి నేత, ఆయన అనుభవాన్ని అక్కడ దాచిపెట్టుకుంటే ఫామ్ హౌస్లో గుప్తం చేయడం వల్ల వాళ్ళ పిల్లలకి ఏం ఉపయోగం కాదు. దాన్ని ప్రజలకు పంచమనండి, సంపదను పంచమనండి, ఆయన ఒక అనుభవాన్ని పంచమనండి. రాష్ట్రానికి ఉపయోగమైతే ఆయన ఒక చరిత్రలో మిగిలిపోయే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల మీద ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇది జరిగింది ఎవరున్న సమయంలో ఎవరి లాజిక్, ఎవరి మ్యాజిక్ ప్రకారం వ్యవహారం జరుగుద్దండి, అది జరుగుతుంటుంది. అంత మాత్రం విమర్శించేటువంటి అంశము కాదు, సబ్జెక్టు కాదు. రామరెడ్డి గారు, సరే బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే